హాయ్ హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ మమ్మీస్ కిచెన్ యమ్మీ టేస్టీ. ఈరోజు నేను మీకు రా మ్యాంగోస్ తోటి మురబ్బా లేకపోతే తాండ్ర ఎలా చేసుకోవాలనేది మీకు చూపించబోతున్నాను. దీనికోసం నేను ఇక్కడ 4 మ్యాంగోలు తీసుకున్నానండి. వీటిని కలెక్టర్కాయలు అంటారు, తోతాపురి అంటారు. ఇంకా మీకు నచ్చినట్టు మీరు ఏ కాయలైనా తీసుకోండి. పచ్చి మామిడికాయలు తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దానిలోని ఒక పావు కప్పు వాటర్ వేసుకోండి. తక్కువ వాటర్ వేసుకోండి. దీన్ని బాగా మరిగించుకొని ఇలా గుజ్జులా చేసుకోవాలి. గుజ్జులా చేసుకున్న దాన్ని స్ట్రైనర్లోకి తీసుకొని దాని పల్ప్ అంతా స్ట్రెయిన్ చేసుకోవాలి. పీచు లాంటివి ఏవైనా ఉండిపోతే అది స్ట్రైనర్లో అవుతుంది. మనకి జస్ట్ దాని నుంచి జ్యూస్ మాత్రమే కావాలి. అలా జ్యూస్ తీసుకున్న దాన్ని స్టవ్ మీద పెట్టి బాగా ఉడకపెట్టుకోవాలి. కాస్త ఉడికిన తర్వాత బాగా ఉడకపెట్టుకోవాలి. ఇది కొంచెం దగ్గర పడాలండి, చిక్కగా అయ్యేంత వరకు ఉడకపెట్టుకోవాలి. ఇందులో గ్రీన్ కలర్ బాగా కనిపించడం కోసం నేను ఫుడ్ కలర్ వాడుతున్నాను. ఇది మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు. ఉడికిందా లేదా అనేది ఎలా చెక్ చేసుకోవాలంటే ప్లేట్లో ఒక డ్రాప్ ఇలా వేసుకుంటే అది అంత ఫ్లో అవ్వకూడదు. ఇలా ఫ్లో అవుతుంది అంటే ఇంకాస్త దగ్గర పడాలనే అర్థం అండి. ఇంకాస్త ఉడికించుకుందాం. ఒకసారి ఒక 5 to 10 minutes అయిన తర్వాత మళ్ళీ చూసారా అస్సలు ఫ్లో అవ్వట్లేదు. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లో నెయ్యి రాసి దాంట్లోకి తీసుకొని ఇలా ప్లేట్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మీకు ఇష్టమైతే చిల్లీ ఫ్లేక్స్ని కూడా ఇందులో యాడ్ చేసుకోవచ్చు. నేను ఒకటి ప్లెయిన్గా ఇంకొకటి చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేసి మరీ చూపిస్తున్నాను మీకోసం. ఇలా 2 రకాలు చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ప్లేట్లను తీసుకెళ్ళి ఎండలో పెట్టుకోవాలండి. ఇది మినిమం ఒక 2 daysలోనే ఎండిపోతాయి. బాగా మంచి ఎండ కాస్తే మాత్రం 2 daysలో కంప్లీట్గా ఎండిపోతాయి. ఇలా ఎండినాటిని నేను తీసి చూపిస్తాను చూడండి. ఈరోజు మనది పూర్తిగా ఎండిపోయాయి ఇవి. దీని చుట్టూ కాస్త రౌండ్గా స్క్రాచ్ చేస్తే ఇది ప్లేట్ నుంచి ఈజీగా రిమూవ్ అయిపోతుందండి. దీన్ని మనకి నచ్చిన షేప్లో ఇలాగా కట్ చేసుకోవచ్చు. ఇది నేను ప్లెయిన్గా చేసిన మామిడి తాండ్ర. ఇందులోనైతే చిల్లీ ఫ్లేక్స్ వేసాను కదా, చూడండి బాగా ఎండితే ఇంత ఈజీగా ప్లేట్ నుంచి రిమూవ్ అయిపోతుంది. అది చూసారా ఎంత బాగా షైన్ అవుతుందో. దీన్ని కూడా మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు. అది నేను ప్లెయిన్ అయితే స్క్వేర్ షేప్లో కట్ చేశాను చిన్న చిన్న ముక్కలుగా. దీన్ని మాత్రం పొడుగ్గా కట్ చేసి రోల్స్ చుడుతున్నాను అనమాట. అంతేనండి, ఎంతో రుచికరమైన రా మ్యాంగో తాండ్ర రెడీ.